నిన్న టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ అయితే జరిగింది ఫ్రెండ్స్. నిన్న ఎగ్జామ్ రాసినప్పుడు చాలామంది స్టూడెంట్స్ అయితే పేపర్ ఎక్స్ప్లెనేషన్ అయితే వివిధ ఇన్స్టిట్యూట్ల నుంచి అయితే వినే ఉంటారు, మీకు నచ్చిందని సెలెక్ట్ చేసుకొని. అదేవిధంగా సో నిన్నటి సాయంత్రం నుంచి ఇప్పటి వరకు సో ఇంకా ముందు కూడా రిజల్ట్స్ వచ్చే వరకు మనము ఈ కట్ ఆఫ్ అనేది ఎంత ఉండబోతుందో అని చెప్పేసి ఒక ఆతృత అయితే ప్రతి ఒక్కరికి ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉన్నారు ఫ్రెండ్స్. సో ఒక్కసారి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎగ్జామ్ అయితే 4 లక్షల మంది అప్లై చేస్తే ఓన్లీ 3 lakhs మెంబర్స్ అయితే ఎగ్జామ్ అయితే రాయనికి వచ్చారు. 74% అటెండెన్స్ ఉన్నదని చెప్పడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా క్వశ్చన్స్ చూస్తే క్వశ్చన్స్లో మనకు తెలిసినట్టుగానే ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ ఆన్సర్సే కన్ఫ్యూజింగ్గా డిఫికల్ట్గా ఉన్నది. అదేవిధంగా సో గతంలో జరిగినటువంటి ఎగ్జామ్ కంటే ఈసారి ఏం చేసినంటే కొంచెం డేటా సంబంధించినటువంటి సో ఫ్యాక్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్కువ రావడమే జరిగింది. సో మెంటల్ ఎబిలిటీ అనేది మిగతా పేపర్లలో ఫస్ట్ అండ్ సెకండ్ సారి రాసినప్పుడు కొంచెం ఈజీగా ఉండే. సో ఈసారి చాలా టైం కన్జ్యూమింగ్ ఉన్నది. సో మ్యాథ్స్లో ఒక మంచి టాపర్ అయితే మాత్రం ఒక 15 వరకు చేయొచ్చు ఫ్రెండ్స్. సో నార్మల్గా అయితే ఒక 10 నుంచి 15 మార్కులు వచ్చినా మ్యాథ్స్లో గుడ్ మార్క్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా పేపర్ చూసినట్టయితే పాలిటీ, సైన్స్, ఎకానమీ, దాని తర్వాత జాగ్రఫీ క్వశ్చన్స్ అయితే ఈజీనే ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. సో కరెంట్ అఫైర్స్ కూడా చాలా మటుకు మనం ఎక్స్పెక్ట్ చేసినవి వచ్చినాయి. నెక్స్ట్ హిస్టరీ క్వశ్చన్స్ అయితే కొంచెం హార్డ్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది. ముఖ్యంగా మనం చూసినట్టయితే సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళ నుంచి హెవీ కాంపిటీషన్ ఉండేటటువంటి ఆస్కారం ఉన్నది. సో యూపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ 2 కలిపి చదివేటోళ్ళతో కాంపిటీషన్ ఉంటుంది. సో నెక్స్ట్ టీచర్స్ విషయానికి వచ్చినట్టయితే టీచర్స్ మొన్న ఏప్రిల్లో వాళ్ళకు స్కూల్ ఆఫ్ అయిపోతే ఇంకా స్కూల్ తెరవలేదు కాబట్టి మంచిగానే ఫుల్ ప్లేడ్జ్గా అయితే వాళ్ళైతే ప్రిపేర్ అయ్యి ఉంటారు. నెక్స్ట్ నేను కట్ ఆఫ్ చెప్పేది ఏంటంటే సో మల్టీ జోన్ 1 చెప్తా ఉన్నా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మల్టీ జోన్ 2 వాళ్ళు కట్ ఆఫ్ తెలుసుకోవాలనుకుంటే దీంట్లోకి వెళ్ళి ఒక -2 మార్కులు అయితే చేయండి ఫ్రెండ్స్. సో మీ యొక్క కట్ ఆఫ్ -2 లేదా -3 చేస్తే సో మీకు కావాల్సినటువంటి కట్ ఆఫ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. దాని తర్వాత ఒకసారి చూద్దాం కట్ ఆఫ్. ఓసీకి అయితే 75+ అని చెప్తున్నా ఫ్రెండ్స్. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 72+, సో బీసీఏ వాళ్ళకైతే 67+, బీసీబీ వాళ్ళకైతే 71+, బీసీసీ వాళ్ళకైతే 66+, బీసీడీ వాళ్ళకైతే 72+ ఉంటుంది, ఎస్సీ వాళ్ళకైతే 66+, ఎస్టీ వాళ్ళకైతే 68+ కట్ ఆఫ్ ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో దీనికి నేను ఏమనుకుంటున్నా అంటే సో నా యొక్క డీవియేషన్ సో +or-3 ఉండేటటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పేసి నేనైతే చెప్పడం అయితే జరుగుతూ ఉన్నా ఫ్రెండ్స్. సో నిన్న మీరు చెక్ చేసుకుంటే మీ యొక్క మార్క్స్ అయితే తెలిసే ఉంటాయి ఫ్రెండ్స్. అయితే నేను మీకు ఇచ్చేటటువంటి సజెషన్ ఏంటంటే సో ఓసీ స్టూడెంట్స్ అయ్యారు అనుకో, ఓసీ స్టూడెంట్స్ అయితే మీకు 65+ వచ్చింది అనుకో, 65+. అదేవిధంగా మిగతా కేటగిరీలో బీసీ కేటగిరీలు అనుకున్నాం అనుకో, బీసీ కేటగిరీలో 60+ వచ్చిన. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళు సో మీకు 58+ వచ్చినా కానీ మీరు ఏం చేయాలంటే ఇమీడియట్గా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇవేమో కట్ ఆఫ్స్. సో నేనేం చెప్తానంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయమని చెప్పి చెప్తా ఉన్నా ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పినా కానీ వచ్చేటటువంటి ఫైనల్ కీలో కంపల్సరీ ఒక 6-7 మార్కులు తేడా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో 6-7 మార్కులు కొంచెం ఎక్కువ కూడా తేడా ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది. సో అందువల్లనే అది కీ అనేది ఎగ్జాక్ట్లీగా రైట్ కాదు. సో మనకు ఫైనల్గా వచ్చేటటువంటి మార్కులలో చాలా మార్పులు చేర్పులు ఉంటాయి కాబట్టి సో మీరు ఒక 65+, ఓసీ అయితే 65+, బీసీ అయితే 60+, ఎస్సీ ఎస్టీలు అయితే 58+ వస్తే సో మీరైతే మెయిన్స్ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. కానీ తొందరపడి ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో అయితే జాయిన్ కాకండి. సో వీళ్ళైతే ఖచ్చితంగా జాయిన్ కావచ్చు, మీకు ఎటువంటి అభ్యంతరం లేదు. వీలైతే మీరు ఖచ్చితంగా జాయిన్ కావచ్చు. సో వీళ్ళు మాత్రం ఇప్పుడైతే జాయిన్ కాకండి. ఎందుకంటే ఇప్పుడు అంటే మనకు రిజల్ట్స్ రానికి ఒక 15 రోజుల సమయం ఉన్నది కాబట్టి సో ఈ ఉన్న కొన్ని రోజులైతే 15 రోజులైతే ఇప్పటి నుంచి ఓన్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ఒకసారి రిజల్ట్స్ వచ్చినాయి అనుకో అప్పుడు మనం ఏదో కోచింగ్ ఇన్స్టిట్యూట్ దేంట్లో ఒక దాంట్లో జాయిన్ అయితే అవుదాం. మీరు దేంట్లో జాయిన్ కావాలనుకుంటారో వాటి యొక్క మెరిట్స్ అండ్ డిమెరిట్స్ చూసి అయితే వాటిని అయితే సెలెక్ట్ చేసుకొని అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది నేను కూడా నిన్న టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది ఫ్రెండ్స్.
సో బ్యాంకర్స్ అడ్డా వాళ్ళు విష్ణు ఐఏఎస్ అకాడమీ అనుకుంటా. సో వాళ్ళు చెప్పినటువంటి కీ ఆధారంగా చూసుకున్నా ఒక 2-3 ప్రశ్నలు అయితే చూడలేదు. సో నాకు కూడా ఎగ్జామ్లో టైం అయితే సరిపోలేదు ఫ్రెండ్స్. ఇంకోటి నేను జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వడం కొంచెం టఫ్ అయినటువంటి విషయమే. దాని తర్వాత ఈ మధ్య నాకు కూడా కొంచెం హెల్త్ సపోర్ట్ చేయక నేను అంతకైతే చదవలేదు. సో నాకు వస్తున్నటువంటి మార్కులు చూసినట్టయితే 72 వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకొక 4-5 ప్రశ్నలు అయితే నేను చూసుకోవాల్సినటువంటి ఆస్కారం అయితే ఉన్నది. ఒక 4-5 ప్రశ్నలు చూసుకోవాల్సిన. సో 4-5 ఒకటో రెండో రైట్ కాబోతాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో 72 నుంచి 74 మధ్యలో వాళ్ళ కట్ ఆఫ్ అంటే ఒక అకాడమీ అంటే విష్ణు ఐఏఎస్ అకాడమీ వాళ్ళ పేపర్ని బట్టి అయితే నాకు వస్తున్నాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సరే చూద్దాం. సో మెయిన్స్ అయితే చదవండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది నేను ఇవ్వాల్సినటువంటి సందేశం. మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై.